ఎస్, మీలో ఎవరైనా చెప్తారా ఈ టెక్నిక్స్ అనేవి ఫస్ట్ క్లాస్ ఎలా ఉంది, క్రియేటివ్ విజువలైజేషన్ అనేది టెక్నిక్ అనేది ఇక్కడ? చాలా ఉపయోగంగా అనిపిస్తుంది సార్. ఎస్ మేడం. ఉపయోగంగా అనిపిస్తుంది సార్. అంటే మీరు చెప్పినట్టు విజువలైజేషన్ వింటున్నాం కదా బయట కూడా, ఎస్ ఎస్. అది కనెక్ట్ అయింది సార్. అది ఎస్, యూస్ఫుల్ గా అనిపిస్తుంది ఇక్కడ. ఎస్ సార్. ఎస్, హరణి మేడం మీరు చెప్తారా? బాగుంది సార్. అవునాయా? ఓకే, మీరు చాలా డైలీ అటెండ్ బాగుంది. కానీ మీకు కొన్ని టెక్నిక్ అనేది నేర్పిస్తాను. నేర్చుకున్న తర్వాత మీకు కంప్లీట్ గా అర్థమైంది ఇక్కడ. ఇప్పుడు మీరు నేర్చుకోవడం వల్ల ఎలాంటి యూజ్ ఉండదు ఇక్కడ. నేర్చుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. మీరు ఎప్పుడైతే సార్ ప్రాక్టీస్ చేసినప్పుడే మీకు దీని వల్ల యూజ్ ఉంటుంది అన్నమాట టెక్నిక్స్ అనేవి ఇక్కడ. ఇప్పుడు ఈ క్రియేటివ్ విజువలైజేషన్ అని చెప్పారు, ఇది ఓన్లీ మీరు స్టడీకి కూడా అప్లై చేసుకోవచ్చు ఇక్కడ. దీనికనే కావచ్చు, ఇంకా స్టడీకి వస్తుంది అన్నమాట. స్టడీకి వచ్చినప్పుడు కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా. ఇది సార్ జస్ట్ థాట్ ఏంటంటే ని కంట్రోల్ చెప్పండి. చేయడానికి థాట్స్ ని కంట్రోల్ చేయడానికి క్లాస్ ఉంటుందా సార్? క్లాస్ ఉంటుంది అది. అది థాట్స్ అనేవి ప్యాటర్న్ లాగా ఏర్పడి ఉంటాయి అన్నమాట. అవి మీకు ఆ లూప్ ని డిస్టర్బెన్స్ చేయాలన్నమాట. అది మీకు అదే చెప్పారు కదా, థాట్స్ ని ఎలా కంట్రోల్ చేయాలనేది. ఆ థాట్స్ ప్యాటర్న్ అనేది మీలో ప్రోగ్రామింగ్ అనేది ఏర్పడింది అనమాట. దాన్ని కంప్లీట్ గా క్లోజ్ చేయడం కోసం ఒక ఎన్ఎల్పి క్లాస్ ఉంటుంది అనమాట. ఆ క్లాస్ లో నేర్చుకోవాలి మీరు ఇక్కడ. ఎప్పుడు ఉంటుంది సార్ అది? చెప్పండి. క్లాస్